సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి సెప్టెంబర్ 7 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్లో కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేటువంటి దాన్ని కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 17.5 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 21 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. November 1, 2003 నుంచి April 30, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మెడికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫైడ్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫ్రమ్ ద బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేటువంటి దాన్ని సబ్జెక్ట్స్గా కలిగి ఉండి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక డ్యూరింగ్ ద ఇనిషియలీ ట్రైనింగ్ పీరియడ్ ఏ స్టైపెండ్ ఆఫ్ 14,600 rupees per month will be admissible. On successful completion of initially training, there will be placed in level 3 of the defense pay matrix. In addition, they will be paid MSP 52,000 per month ప్లస్ జిఏ యాజ్ అప్లికేబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 14,600 రూపీస్ వరకు కూడా మంత్లీ స్టైపెండ్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 21,700 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి మంత్లీ వచ్చేసరికి 52,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే గనక టోటల్‌గా మనకి 3 స్టేజెస్‌లో ఈ యొక్క వేకెన్సీస్‌కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి ఎవరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1.6 కిలోమీటర్ రేస్‌ని మీరు 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో అయితే ఇక రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 20 స్క్వాట్స్‌తో పాటుగా 15 పుషప్స్, నెక్స్ట్ మనకి 10 నీ సిటప్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్స్ అన్నిటిని కూడా మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఇక ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి రిటన్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీషు, సైన్సు, బయాలజీ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. 1 అవర్ పాటు కూడా మనకి ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి పర్మనెంట్ బాడీ టాటూస్ అంటూ కూడా ఏమి కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి విజువల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక మెడికల్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి ట్రైనింగ్ అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అనేది మనకి ఐఎన్ఎస్ చిలక ఫ్రమ్ ఒడిస్సాలో అయితే ఇక ట్రైనింగ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఫర్దర్‌గా ఇక ఆఫీషియల్ వెబ్సైట్‌లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్‌తో పాటుగా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్‌ని అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ద ఇండియన్ నేవీ నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క మెడికల్ అసిస్టెంట్ పోస్ట్‌లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.